easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో భాగంగా ఇప్పటి వరకు ఒక 18 క్లాసెస్ అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ లో భాగంగా ఒక 12 క్లాసెస్ అయితే చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా ఇంజనీరింగ్ మెకానిక్స్ లో భాగంగా మనం ఒక 11 క్లాసెస్ అయితే అప్లోడ్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి వాటికి సంబంధించిన క్లాసెస్ అనేవి మీరు కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ప్లేలిస్ట్ లో ఓవరాల్ గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, అలాగే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటాయి. మీరు ఆ ప్లేలిస్ట్ అనేది క్లిక్ చేసి ఆ క్లాసెస్ కూడా అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్లో ఓన్లీ ఈ క్లాసెస్ మాత్రమే కాదండి, ఆల్ ఓవర్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ నోటిఫికేషన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్ కి సంబంధించి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అని మనం క్రియేట్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పర్టికులర్ గ్రూప్స్ లో ఇంకా జాయిన్ అవ్వలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. సో ఓవరాల్ గా మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ గ్రూప్ లో మనం ఏంటంటే ఈ క్లాసెస్ కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏమైనా ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటే ఇంపార్టెంట్ మెటీరియల్ కూడా మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ వాట్సాప్ గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్ లో ఏంటంటే మీకు ఏమైనా జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, ఏమైనా మీకు సంథింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వచ్చేసి మీ క్యూరీస్ అనేవి ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ లో మీరు రేజ్ చేస్తే మేము ఏంటంటే అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో 18th పార్ట్ లో మనం ఏంటంటే ఏదైతే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది యూడిఎల్ కి సపోర్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది, దాని రియాక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనం ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏదైతే ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అనేది డిస్కస్ చేద్దామండి, ఓకేనా? సో ఇంకొచ్చేసి ఫిక్స్డ్ బీమ్ ఉంది, కంటిన్యూస్ బీమ్ ఉంది కదా, మీరు వచ్చేసి డైరెక్ట్ గా ఓవర్ హ్యాంగింగ్ ఎందుకు వెళ్ళిపోయారంటే సో ఏదైతే ఫిక్స్డ్ బీమ్ అవ్వచ్చు, కంటిన్యూస్ బీమ్ అవ్వచ్చు, ఏవైతే నేను మీకు ముందు ఓవరాల్ గా చెప్పిన ఏదైతే సింప్లీ సపోర్టెడ్ దాంతో పాటుగా ఏదైతే క్యాంటిలీవర్ బీమ్ ఉందో అదే విధంగా మనం ఏంటంటే వాటికి సంబంధించిన ఈక్వేషన్స్ అనేవి ఫామ్ చేయాలండి, ఓకేనా? ఏదైతే ఫిక్స్డ్ బీమ్ అవ్వచ్చు, కంటిన్యూస్ ఏదైతే ఇలా ఫిక్స్డ్ బీమ్ అవ్వచ్చు, కంటిన్యూస్ బీమ్స్ ఉన్నాయి కదా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ విధంగా కంటిన్యూస్ బీమ్స్ ఏవైతున్నాయి కంటిన్యూస్ బీమ్స్ అవ్వచ్చు వాటికి కూడా మనం ఏంటంటే ముందు ఏ విధంగా వాటికి ఈక్వేషన్స్ అనేవి ఫామ్ చేసామో అదే విధంగా వీటికి కూడా ఈక్వేషన్స్ అనేవి ఫామ్ చేస్తామండి, అంతే, అంత మించి ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి అయితే కంటిన్యూస్ బీమ్ ఉందో మనకు వచ్చేసి ఓవరాల్ గా లోడ్ ఏదైతే అప్లై అవుతుందో ఆ లోడ్ ని ఈ 4 సపోర్ట్స్ ఏవైతే 4 సపోర్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మనం 4 సపోర్ట్స్ యొక్క రియాక్షన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో ఒక పర్టికులర్ ఏ పాయింట్ తీసుకొని దానికి ఏంటంటే ఈ లోడ్స్ అన్నిటిని దానికి అబౌట్ ఏ మనం ఏంటంటే మూవ్మెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తే మనకి రియాక్షన్ ఏ రియాక్షన్ బి రావడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే మనకి సేమ్ కదండి, ఏదో ఒక సెక్షన్ తీసుకుంటాం, దాని సంథింగ్ డిస్టెన్స్ అనేది తీసుకుంటాం, ఆ విధంగా మనం ఏంటంటే పాయింట్ లోడ్ అయితే పాయింట్ లోడ్, లేదంటే యూడిఎల్ అయితే యూడిఎల్ మనం వచ్చేసి పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం, ఆ విధంగా చెప్పుకోవడం జరిగింది, ఓకేనా? సో మళ్ళీ అదే అనాలిసిస్ మనం చెప్పాలి కాబట్టి ఆ రెండు బీమ్స్ నేను ఏంటంటే చెప్పట్లేదండి. ఇప్పుడు ఓవర్ హ్యాంగింగ్ ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే మనకు వచ్చేసి ఒక చిన్న ఒక ఈక్వేషన్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఏంటంటే ఓవర్ హ్యాంగింగ్ లో చిన్న డిఫార్మేషన్ అనేది సెపరేట్ గా ఉండడం జరుగుతుంది రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే, ఓకేనా? సో అందువల్ల ఏంటంటే మనం ఇక్కడ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏదైతే ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని మనం డిస్కస్ చేద్దామండి, ఓకేనా? ఇన్ కేస్ మీరు వచ్చేసి ఒకసారి అవి ట్రై చేయండి, మీ దగ్గర ఏమైనా సమ్స్ ఉంటే ఫిక్స్డ్ బీమ్ అలాగే ఏదైతే కంటిన్యూస్ బీమ్స్ ఉన్నాయో సమ్స్ ఏవైతే ఉన్నాయో ట్రై చేయండి. సేమ్ అండి మనం ఏవైతే ముందు క్లాసెస్ చెప్పుకున్నామో, ఓకేనా? అందుకే మీకు అంత డీటెయిల్ గా నేను ముందు క్లాసెస్ అనేవి చెప్పడం జరిగిందండి. సో సేమ్ అదే విధంగా అండి, లెఫ్ట్ పోర్షన్ రైట్ పోర్షన్ తీసుకుంటాము, అప్వర్డ్ ఫోర్సెస్ పాజిటివ్, డౌన్వర్డ్ ఫోర్సెస్ నెగిటివ్, ఓకేనా? క్లాక్ వైజ్ మూవ్మెంట్ వచ్చేసి పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ వచ్చేసి నెగిటివ్, అదే విధంగా మనం తీసుకుని ఏంటంటే ఓవరాల్ గా వాటికి సంబంధించి ఈక్వేషన్స్ అనేవి మనం ఫామ్ చేయడం జరుగుతుందండి, ఓకేనా? సో అందువల్ల ఏంటంటే నేను వాటికి సంబంధించిన ఈక్వేషన్స్ అనేవి నేను చెప్పట్లేదు, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అండి, ఓకేనా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో సేమ్ అదే ప్రాసెస్ తీసుకొచ్చి ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి, ఓకేనా? సో అదే ప్రాసెస్ తెచ్చి మనం ఇక్కడ ఏంటంటే అప్లై చేయాలన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏదైతే ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అనేది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మనకు వచ్చేసి ఇక్కడ ఏదైతే బెండింగ్ మూవ్మెంట్ ఉందో బెండింగ్ మూవ్మెంట్ మనకి సంథింగ్ వేరే విధంగా ఉండడం జరుగుతుందండి, ఏవైతే ముందు బీమ్స్ ఉన్నాయో ముందు బీమ్స్ తో పోల్చుకుంటే, ఓకేనా? అందువల్ల మనం ఏంటంటే ఓవర్ హ్యాంగింగ్ కి సంబంధించి ఆ బెండింగ్ మూవ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అది చూసి డైరెక్ట్ గా మనం ప్రాబ్లం చూద్దామండి, ఓకేనా? సో డైరెక్ట్ గా మనం ప్రాబ్లం ఏదైతే ఉందో దానిపైన ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏంటంటే మనం షియర్ ఫోర్స్ అలాగే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనే ఫైండ్ అవుట్ చేద్దామండి, ఓకేనా? ఓవర్ హ్యాంగింగ్ బీమ్. సో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే మనకి ఏంటంటే ఏదైతే ఒక పర్టికులర్ బీమ్ ఉందో ఈ పర్టికులర్ బీమ్ కి మనకి ఏదైతే ఈ పర్టికులర్ ఎండ్ ఏదైతే ఉందో, ఓకేనా, ద ఎండ్ ఆఫ్ ద బీమ్ ఎక్స్టెండెడ్ బియాండ్ ద సపోర్ట్, అంతే కదండి. మనకి ఏదైతే ఒక పర్టికులర్ సపోర్ట్ ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ లో మనకు వచ్చేసి ఇక్కడ సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది, సంథింగ్ ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే పర్టికులర్ ఎండ్ అనేది ఏదైతే ఉంది ఎండ్ వచ్చేసి మనకి బియాండ్ ద సపోర్ట్ ఏంటంటే అది ఎక్స్టెండ్ అయ్యి ఉండడం జరుగుతుంది, అందుకని దాని వల్ల కదండి మనం దాన్ని ఓవర్
హ్యాంగింగ్ పొజిషన్ అనుకున్నాం. ఓకేనా, ఈ సపోర్ట్స్ మధ్యలో ఉన్న పొజిషన్ ఏదైతుందో దాన్ని వచ్చేసి మనం సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ అన్నాం. ఎందుకంటే రెండు మనకి వచ్చే సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ అన్నాం. ఇక్కడ నుంచి ఏదైతే ఎక్కడ వరకు ఉన్న పోర్షన్ ఏదైతే దాన్ని వచ్చేసి మనం ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ అనడం జరిగింది. సో మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏదైతుందో ఈ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ లో మనకు వచ్చేసి బెండింగ్ మూవ్మెంట్ అనేది ఏదైతే బెండింగ్ మూవ్మెంట్ ఉందో బెండింగ్ మూవ్మెంట్ వచ్చేసి సంథింగ్ పాజిటివ్ నుంచి మనకి నెగిటివ్ లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, సంథింగ్ ఈ విధంగా అనుకోండి. ఓకేనా, సో ఏదైతే పర్టికులర్ బెండింగ్ మూవ్మెంట్ ఉందో బెండింగ్ మూవ్మెంట్ అనేది ఈ పాజిటివ్ వాల్యూ నుంచి మనకు వచ్చేసి నెగిటివ్ వాల్యూలోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, ఈ ఓవర్ హ్యాంగింగ్ పొజిషన్ లో మాత్రమే. ఓకేనా, సో ఏదైతే ఈ సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ ఏదైతే ఉంది సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ వరకు మనకి బెండింగ్ మూవ్మెంట్ అనేది పాజిటివ్ లో ఉంటుందండి. ఓకేనా, ఏదైతే సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ ఉంది సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ వరకు మనకి బెండింగ్ మూవ్మెంట్ అనేది పాజిటివ్ లో ఉంటుంది. సో ఏదైతే ఈ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఉందో ఈ ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ లోనే మనకు వచ్చేసి ఏదైతే ఈ బెండింగ్ మూవ్మెంట్ ఉందో బెండింగ్ మూవ్మెంట్ అనేది మనకి నెగిటివ్ లోకి రావడం జరుగుతుంది. సో మనకి రిమైనింగ్ కేసెస్ ఏవైతే మనం చూసుకున్నామో ఏదైతే మనకి క్యాంటిలివర్ బీమ్ తీసుకుని దానికి పాయింట్ లోడ్ తీసుకున్నా దానికి యూడిఎల్ తీసుకున్నా మనకు వచ్చేసి ఓవరాల్ గా బెండింగ్ మూవ్మెంట్ అనేది ఎంటైర్ గా నెగిటివ్ పోర్షన్ లో ఉండడం జరిగింది. అదే విధంగా సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏదైతే తీసుకున్నామో సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో మనకు వచ్చేసి బెండింగ్ మూవ్మెంట్ అనేది ఓవరాల్ గా పాజిటివ్ పోర్షన్ లో ఉండడం జరిగింది. బట్ ఇక్కడ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏదైతే ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ లో మనకు వచ్చేసి ఏదైతే బెండింగ్ మూవ్మెంట్ ఉందో బెండింగ్ మూవ్మెంట్ వచ్చేసి మనకి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ లో మనకి ఏంటంటే బెండింగ్ మూవ్మెంట్ వాల్యూస్ అనేవి ఉండడం జరుగుతుందండి. సో అందువల్ల మనం ఏంటంటే ఈ కేసు ఏదైతే ఈ కేసుని మనం స్పెషల్ కేసు గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఏదైతే బెండింగ్ మూవ్మెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ అనేది వస్తుందో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర బెండింగ్ మూవ్మెంట్ వాల్యూ అనేది జీరో అవడం జరుగుతుంది. అంతే కదండి, ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు వచ్చేసి బెండింగ్ మూవ్మెంట్ వాల్యూ అనేది జీరో అవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ఈ పాయింట్ ఉందో మనకు వచ్చేసి ఇక్కడ పాజిటివ్ ఉంది ఇక్కడ నుంచి నెగిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ దగ్గర మనకు వచ్చేసి బెండింగ్ మూవ్మెంట్ వాల్యూ ఏదైతే ఉందో బెండింగ్ మూవ్మెంట్ వాల్యూ అనేది జీరో అవడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పాయింట్ ని మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లక్సర్ అంటామండి. ఓకేనా, పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లక్సర్ అంటామండి. ఓకేనా, ఏదైతే ఒక పర్టికులర్ పాయింట్ ఉందో ఏ పాయింట్ దగ్గర అయితే బెండింగ్ మూవ్మెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ గానీ లేదు అంటే నెగిటివ్ టు పాజిటివ్ కింద కన్వర్ట్ అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్ నే మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లక్సర్ అంటామండి. ఓకేనా, పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లక్సర్ అంటే మనకి మీనింగ్ అంటే ఏంటంటే మనకి కనుక చూసుకుంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ఏదైతే దాని డెఫినేషన్ నేను ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగిందండి. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ఈస్ ద పాయింట్ వేర్ ద బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఆర్ వైస్ వెర్సా మీన్స్ నెగిటివ్ టు పాజిటివ్. ఓకేనా, సో ఏదైతే ఈ బెండింగ్ మూమెంట్ ఉందో బెండింగ్ మూమెంట్ అనేది దాని వాల్యూ ఏదైతే ఉందో లేదంటే దాని సైన్ ఏదైతే ఉందో ఆ సైన్ ని పాజిటివ్ నుంచి నెగిటివ్ కి కానీ లేదు అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ గానీ మార్చుకోవడం జరుగుతుంది. ఏ పాయింట్ దగ్గర అయితే ఆ పర్టికులర్ ఫినామినా అనేది జరుగుతుందో ఆ పాయింట్ నే మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అంటామండి. ఓకేనా, సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఓన్లీ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ లో మాత్రమే. ఓకేనా, ఇది మీరు పర్టికులర్ గా చూసుకోండి, మనకి ఓన్లీ ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ లో మాత్రమే మనకి ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అనేది రావడం జరుగుతుంది. అది మీకు ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకేనా, మనకు వచ్చేసి చాలా ఎగ్జామినేషన్స్ లో అడుగుతుంటాడు పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అక్కర్స్ ఓన్లీ ఇన్ విచ్ టైప్ ఆఫ్ బీమ్స్, ఓన్లీ ఇన్ ఓవర్ హ్యాంగింగ్ టైప్ ఆఫ్ బీమ్స్ లో మాత్రమే మనకు వచ్చేసి పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ఉందో దీన్నే మనకు వచ్చేసి ఇంకొక నేమ్ తో కూడా ఇండికేట్ చేయడం జరిగిందండి. ఆ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలవడం జరుగుతుందండి. ఆ నేమ్ కనుక చూసుకుంటే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అని అనడం జరుగుతుందండి. ఏదైతే ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ఉందో అదే పాయింట్ ని మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటామండి. ఓకేనా, ఇన్ఫ్లెక్షన్. ఓకేనా, ఇన్ఫ్లెక్షన్ అనడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అనేది ఏ టైప్ ఆఫ్ బీమ్స్ లో మనకి రావడం జరుగుతుంది, ఓన్లీ ఓవర్ హ్యాంగింగ్ టైప్ ఆఫ్ బీమ్స్ లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంకొక టైప్ ఆఫ్ బిట్ కూడా అడుగుతుంటాడండి. ఓకేనా, ఏవైతే సపోర్ట్స్ ఉన్నాయో ఈ సపోర్ట్స్ మధ్యలో మనకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, పాజిటివ్ లో ఉంటుంది. సో ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ లో బెండింగ్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ గా ఉంటుంది. బెండింగ్ మూమెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ అనేది ఏ పాయింట్ దగ్గర చేంజ్ అవుతుంది, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ దగ్గర చేంజ్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ని మనం ఇంకొక నేమ్ తో ఏ నేమ్ తో పిలుస్తాము, పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటామండి. ఓకేనా, సో ఈ పర్టికులర్ కేస్ అనేది దీనికి ఉండడం వల్ల ఈ పర్టికులర్ ఒక సంథింగ్ ఇది ఉండడం వల్ల మనం ఏంటంటే ఏదైతే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ని మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఉందో దీనిపైన డైరెక్ట్ గా మనం సమ్ చేద్దామండి. ఓకేనా, ఈక్వేషన్ అనేది మనం ఫామ్ చేయొద్దు, ఎందుకంటే మనకి ముందు ఏవైతే మనం 6 కేసెస్ అనేవి చెప్పుకోవడం జరిగిందండి. ఓకేనా, సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు
పాయింట్ లోడ్. అలాగే క్యాంటిలివర్ బీమ్ సబ్జెక్టెడ్ టు యూడిఎల్, క్యాంటిలివర్ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్. అలాగే వాటిపైన సమ్స్ చేయడం జరిగింది. 4 కేసెస్ కి 4 సమ్స్, అలాగే ఇక్కడ 4 ఈక్వేషన్స్, 8 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని మనం చేయడం జరిగిందండి. ఈక్వేషన్స్ ఫామ్ చేసాం, దాంతో పాటుగా మనం సమ్స్ కూడా చేయడం జరిగింది. సో ఏదైతే అక్కడ ఈక్వేషన్ ఫామ్ చేయడానికి ఏవైతే మనం అక్కడ ఫినామినా వాడామో అదే ఫినామినా మనం ఇక్కడ అప్లై చేయాలండి. సో మనకు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఫినామినా అంతా మనం చెప్పుకుంటే టైం వేస్ట్ ప్రాసెస్ కాబట్టి మనం ఏంటంటే డైరెక్ట్ గా ప్రాబ్లం అనేది చేద్దామండి. ఓకేనా, డైరెక్ట్ గా ప్రాబ్లం చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఒక అవేర్నెస్ అనేది వస్తుంది ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్ ఏవైతున్నా బీమ్స్ పైన. సో మనం వచ్చేసి ఇప్పుడు సమ్ కి ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈక్వేషన్ కి ఇక్కడ ప్రాబ్లం కి డిఫరెన్స్ అయితే ఏం లేదండి. ఆ డిఫరెన్స్ ఏంటో నేను మీకు ఒకసారి చూపిస్తానండి. ఓకేనా, సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి డిఫరెన్స్ ఇదే ఉంటుందండి. మనకు వచ్చేసి సంథింగ్ ఏదైతే ఇక్కడ లోడ్ అనేది అప్లై అవుతుందో మనం వచ్చేసి ఈక్వేషన్ ఫామ్ చేస్తే ఈ 2 ప్లేస్ లో మనం W తీసుకుంటాం. అదే విధంగా ఏదైతే లెంత్ ఇచ్చాడో లెంత్ ప్లేస్ లో మనం వచ్చేసి L తీసుకోవడం జరుగుతుంది. రియాక్షన్ ఏ రియాక్షన్ బి కామన్ అండి. ఓకేనా, సో సంథింగ్ దానికి ఏంటంటే ఈక్వేషన్ మనం ఫామ్ చేయడం జరుగుతుంది. సో మనం వచ్చేసి ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేసి మనం వచ్చేసి సమ్ కనుక చేస్తే మనకు వచ్చేసి టైం టేకింగ్ కాబట్టి మనం డైరెక్ట్ గా సమ్ చేద్దామండి. ఓకేనా, సో మనకి ఏవైతే ఇప్పుడు ఫిక్స్డ్ బీమ్స్ అలాగే కంటిన్యూస్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి మనకి సేమ్ ఫినామినా ముందు ఏవైతే చెప్పుకున్నామో అదే మనము ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఏదైతే ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఉందో ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ కూడా సో సేమ్ ముందు ఏదైతే ప్రిన్సిపల్ ఏవైతే మనం చెప్పుకున్నామో అదే ఫినామినా మనం ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి ఇక్కడ బెండింగ్ మూమెంట్ అనేది నెగిటివ్ లో కన్వర్ట్ అవడం జరుగుతుంది. అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో మనం ఒక ప్రాబ్లం కనుక చేస్తే మనకు వచ్చేసి టోటల్ అవేర్నెస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, వచ్చేసి ఇప్పుడు కనుక చూసుకుంటే ఏదైతే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏదైతే ఉందో దీనిపైన ఒక పర్టికులర్ ప్రాబ్లం అనేది మనం చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సమ్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఏదైతే ఒక ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏదైతే ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ మనకి ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. సో ఈ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి మనకి 6 మీటర్స్ అండి. ఓకే, ఇది వచ్చేసి 4 మీటర్స్, ఇది వచ్చేసి 2 మీటర్స్. ఓవరాల్ గా మనకు వచ్చేసి ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏదైతే ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ లెంత్ ఓకేనా మనకి బీమ్ ఏదైతే ఉందో బీమ్ లెంత్ వచ్చేసి 6 మీటర్స్. సో ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ యొక్క లెంత్ ఏంటంటే మనకి 2 మీటర్స్. అలాగే ఏదైతే సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ ఏదైతే ఉందో సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ యొక్క లెంత్ వచ్చేసి మనకి 4 మీటర్స్ ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే టాప్ ఫేస్ ఏదైతే ఉందో బీమ్ యొక్క టాప్ ఫేస్ పైన మనకు వచ్చేసి UDL అనేది అప్లై అవడం జరుగుతుందండి. ఓకేనా, అది కనుక దాని ఇంటెన్సిటీ కనుక చూసుకుంటే 2 కిలో న్యూటన్ పర్ మీటర్. ఓకేనా, పర్ మీటర్ కి వచ్చేసి మనకి 2 కిలో న్యూటన్స్ అనేది మనకి UDL అనేది అప్లై అవడం జరుగుతుంది. సో ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే 2 సపోర్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది కదండి. మనకు వచ్చేసి ఏదైతే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ లో మనకి 2 సపోర్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ 2 సపోర్ట్స్ 2 రియాక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. ఓకేనా, సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఏ పాయింట్ అనుకుందామండి, ఈ పాయింట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి బి పాయింట్ అనుకుందామండి, ఈ పాయింట్ ని సి పాయింట్ అనుకుందాం. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏ పాయింట్ దగ్గర ఉన్న రియాక్షన్ వచ్చేసి మనకి RA, అలాగే బి పాయింట్ దగ్గర ఉన్న రియాక్షన్ వచ్చేసి మనకి RB. సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉందో దీనికి వచ్చేసి మనం షియర్ ఫోర్స్ అలాగే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి మనం ఏ విధంగా డ్రా చేస్తాం, ఏ విధంగా ఉంటాయని మనం డ్రా చేద్దామండి. ఓకేనా, అలాగే విధంగా మనకు వచ్చే షియర్ ఫోర్స్ అలాగే బెండింగ్ మూమెంట్ వాల్యూస్ అని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షియర్ ఫోర్స్ అలాగే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలండి, రియాక్షన్ వాల్యూస్ అనేవి తెలియాలి. సో రియాక్షన్ వాల్యూస్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు ముందు చెప్పడం జరిగింది. సో మనకు వచ్చేసి ఏదో ఒక పాయింట్ ఇక్కడ ఏ పాయింట్ ఏదైతే ఉందో అబౌట్ ఏ మనం ఏంటంటే రియాక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకేనా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే రియాక్షన్స్ అబౌట్ ఏ. ఓకేనా, రియాక్షన్స్ అబౌట్ ఏ మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేద్దామండి. సో రియాక్షన్స్ అబౌట్ ఏ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే RB ఇంటూ ఆర్బీ కాదండి, మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే లోడ్ ఉందో లోడ్ అనేది ఎంత మూవ్మెంట్ అనేది చేస్తుందో ఓకేనా అది మనం చూద్దామండి. ఓకేనా, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే లోడ్ ఉందో లోడ్ వచ్చేసి మనకి 2 ఇంటూ అది ఎంత లెంత్ యాక్ట్ అయిందండి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 6 మీటర్స్ లెంత్ అనేది యాక్ట్ అవడం జరిగింది. అంతే కదండి, మనకి ఏదైతే లోడ్ ఉందో లోడ్ వచ్చేసి మనకి ఓవరాల్ గా 6 మీటర్స్ లెంత్ అనేది యాక్ట్ అవడం జరిగింది. ఇంటూ 6 ఓకేనా, 2 ఇంటూ 6 మనకు వచ్చేసి ఇప్పుడు ఈ పర్టికులర్ UDL ఏదైతే ఉందో UDL వచ్చేసి మనకి పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ అవుతుంది కదండి. ఓకేనా, UDL మనం పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి UDL అనేది ఎక్కడ అప్లై అవుతుందండి, 3 మీటర్స్ దగ్గర అప్లై అవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి 4 మీటర్స్, ఇది వచ్చేసి 2 మీటర్స్, ఓవరాల్ గా 6 మీటర్స్ మనకు వచ్చేసి UDL అనేది అప్లై అవడం జరుగుతుంది. UDL మనం పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో సెంటర్ పాయింట్ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు వచ్చేసి 3 మీటర్స్ అనుకోండి. సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 3 మీటర్స్ లో మనకు వచ్చేసి UDL అనేది అప్లై అవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అబౌట్ ఏ మనం కనుక తీసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే ఆ పర్టికులర్ పాయింట్ నుంచి మనకు వచ్చేసి సెంటర్ పాయింట్ లో యాక్ట్ అవుతుంది కదండి. సో ఏ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్ వరకు మనకి డిస్టెన్స్ ఎంత అండి, 3 మీటర్స్ కదండి. అంతే కదండి, ఏదైతే UDL ఉందో UDL మనం పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. పాయింట్ లోడ్ వచ్చేసి మనకి 3 మీటర్స్ దగ్గర యాక్ట్ అవడం జరుగుతుంది. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇది వచ్చేసి లోడ్ అండి,
ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అదే కదండి మనకు మూమెంట్. ఓకేనా, ఆ టోటల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, మనకు వచ్చేసి యాజ్ పర్ వేరియన్స్ ప్రిన్సిపల్ మనకి ఏంటంటే ఏదైతే పర్టికులర్ లోడ్ ఉందో దాని టోటల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ లోడ్ మూమెంట్స్. ఓకేనా, ఇండివిజువల్ లోడ్స్ ఏవైతున్నాయో వాటి యొక్క మూమెంట్స్ యొక్క సమ్మేషన్. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే రియాక్షన్ బి ఏదైతుందో రియాక్షన్ బి యొక్క మూమెంట్ మనకి ఎంతండి, ఆర్బి ఇంటూ 4 మీటర్సే కదండి. ఓకేనా, రియాక్షన్ బి ఏదైతుందో రియాక్షన్ బి యొక్క మూమెంట్ వచ్చేసి మనకి ఆర్బి ఇంటూ 4 మీటర్స్, ఎందుకంటే ఇది వచ్చేసి రియాక్షన్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఎంతండి, అబౌట్ ఏ వరకు 4 మీటర్స్. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనం రియాక్షన్ బి ఏదైతుందో రియాక్షన్ బి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. సో 2 ఇంటూ 6 12, 12 ఇంటూ 3 వచ్చేసి 36. సో 36 మనకి ఆర్బి కావాలంటే 4 ఇంటి పంపించేయండి. ఓకేనా, 36/4. ఓకేనా, ఆర్బి వాల్యూ మనకి రావడం జరుగుతుంది. ఎంత అంటే 9 కిలో న్యూటన్స్ అనేది మనకి ఆర్బి వాల్యూ రావడం జరుగుతుంది. సో 9 కిలో న్యూటన్స్ అంటే మనకు వచ్చేసి టోటల్ లోడ్ ఎంత అండి, ఏదైతే బీమ్ ఉందో బీమ్ పైన అప్లై అవుతున్న టోటల్ లోడ్ ఎంత మనకు వచ్చేసి 12 కిలో న్యూటన్స్. ఎందుకు 12 కిలో న్యూటన్స్ అంటే 2 కిలో న్యూటన్స్ పర్ మీటర్. పర్ మీటర్ కి 2 కిలో న్యూటన్స్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ 6 మీటర్స్ ఉంది. 6 మీటర్స్ కి మనకి ఎంత అండి, 12 కిలో న్యూటన్స్, అంతే కదండి. లేదు అనుకుంటే మనకు వచ్చేసి ఓవరాల్ గా ఏదైతే 6 మీటర్స్ లెంత్ లో యాక్ట్ అవడం జరిగింది, ఎంత ఇంటెన్సిటీ అంటే 2 ఇంటెన్సిటీ. అది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 6 ఇంటూ 2. ఓకేనా, మనకు వచ్చేసి 12 కిలో న్యూటన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో 12 కిలో న్యూటన్స్ లో రియాక్షన్ బి ఏదైతుందో రియాక్షన్ బిఏ 9 కిలో న్యూటన్స్ బేర్ చేస్తే మనకు వచ్చేసి ఇప్పుడు రియాక్షన్ ఏ అనేది ఎంత బేర్ చేస్తుందని మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 3 కిలో న్యూటన్స్ అనేది రియాక్షన్ ఏ అనేది బేర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే యాజ్ యూజువల్ అంటే మనం ముందు ఏదైతే చేసామో అదే విధంగా మనం రియాక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే రియాక్షన్స్ అనే విధంగా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే షియర్ ఫోర్స్ అలాగే బెండింగ్ మూమెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అని మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకేనా, సో మనకు వచ్చేసి ఇప్పుడు షియర్ ఫోర్స్ వాల్యూస్ అని మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. సో షియర్ ఫోర్స్ వాల్యూస్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఏబి పాయింట్స్ ఏవైతున్నా ఏబి పాయింట్స్ దగ్గర నేను వచ్చేసి షియర్ ఫోర్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఏ నుంచి బి వరకు నాకు వచ్చేసి షియర్ ఫోర్స్ అనేది ఏ విధంగా వేరీ అవడం జరుగుతుంది. సో ఏ నుంచి బి వరకు నాకు షియర్ ఫోర్స్ అనేది ఏ విధంగా వేరీ అవడం జరుగుతుంది. ఓకేనా, కాన్స్టెంట్ గా వేరీ అవుతుందా లేదా సంథింగ్ ఏదైనా ఎక్స్టెన్షన్ అనేది రావడం జరుగుతుంది, అది మనం చూద్దామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఏ బికి మధ్యలో నేను వచ్చేసి షియర్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాకు వచ్చేసి ఏదైతే ఒక పర్టికులర్ సెక్షన్ ఉందో సెక్షన్ అనేది నేను తీసుకోవడం జరిగిందండి. ఏదైతే ఏ పాయింట్ ఉందో ఏ పాయింట్ నుంచి నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఎక్స్ అనే డిస్టెన్స్ లో సెక్షన్ అనేది ఉండడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే షియర్ ఫోర్స్ అట్ ఎక్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకేనా, షియర్ ఫోర్స్ అట్ ఎక్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటే నాకు వచ్చేసి ఇక్కడ రిజల్టెంట్ ఏముందండి, నాకు వచ్చేసి రియాక్షన్ ఏ అనేది అప్వర్డ్ యాక్ట్ అవడం జరుగుతుంది లెఫ్ట్ పోర్షన్ కి. అదే లెఫ్ట్ పోర్షన్ కి నాకు వచ్చేసి ఏదైతే యూడిఎల్ ఉందో యూడిఎల్ వచ్చేసి నాకు డౌన్వర్డ్ ఫోర్స్ కింద యాక్ట్ అవడం జరుగుతుంది. సో నాకు వచ్చేసి కనుక చూసుకుంటే లెఫ్ట్ పోర్షన్ లో అప్వర్డ్ నాకు ఏమవుతుందండి, రియాక్షన్ ఏ నాకు వచ్చేసి పాజిటివ్ మైనస్ డబ్ల్యూ ఇంటూ ఏదైతే యూడిఎల్ ఉందో యూడిఎల్ వచ్చేసి నాకు డబ్ల్యూ ఇంటూ ఎంత డిస్టెన్స్ లో యాక్ట్ అవడం జరుగుతుందండి, ఆ డబ్ల్యూ అనేది నాకు ఎంత డిస్టెన్స్ లో యాక్ట్ అవడం జరుగుతుంది, డబ్ల్యూ ఇంటూ ఎక్స్ అనే డిస్టెన్స్ లో యాక్ట్ అవడం జరుగుతుంది, అంతే కదండి. నాకు వచ్చేసి షియర్ ఫోర్స్ ఈక్వేషన్ అనేది నాకు ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే షియర్ ఫోర్స్ అట్ ఏ ఏదైతే ఉందో అట్ ఏ నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. షియర్ ఫోర్స్ అట్ ఏ, ఓకేనా, షియర్ ఫోర్స్ అట్ ఏ ఏదైతే ఉంది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. అట్ ఏ ఏదైతే ఉంది అట్ ఏ దగ్గర నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి, 0. ఓకేనా, సో షియర్ ఫోర్స్ అట్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ డబ్ల్యూ ఇంటూ ఎక్స్ ప్లేస్ లో నేను 0 అని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ వచ్చేసి నాకు 0 అయిపోతుంది. ఓకేనా, డబ్ల్యూ ఇంటూ 0 అయిపోతుంది. నాకు వచ్చేసి ఇక్కడ మిగిలేదు ఏముందండి, ఓకే, ఓన్లీ నాకు వచ్చేసి కనుక చూసుకుంటే రియాక్షన్ ఏ అనేది మిగలడం జరిగింది. సో నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇప్పుడు షియర్ ఫోర్స్ అట్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నాకు వచ్చేసి షియర్ ఫోర్స్ ఎంత అండి, నాకు వచ్చేసి కనుక చూసుకుంటే రియాక్షన్ ఏ వాల్యూ ఎంత 3 కిలో న్యూటన్స్. ఓకేనా, ఏ ఏదైతే ఉందో ఏ దగ్గర నాకు వచ్చేసి షియర్ ఫోర్స్ వాల్యూ వచ్చేసి 3 కిలో న్యూటన్స్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే అదే షియర్ ఫోర్స్ వాల్యూ అనేది నేను వచ్చేసి బి పాయింట్ ఏదైతే ఉందో బి పాయింట్ దగ్గర నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, షియర్ ఫోర్స్ అట్ బి. ఓకేనా, షియర్ ఫోర్స్ అట్ బి ఎక్స్ వాల్యూ ఎంత అండి, ఓకేనా, నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు మనకు డిస్టెన్స్ ఎంత అండి, ఏదైతే ఏ పాయింట్ ఉందో ఏ పాయింట్ నుంచి నాకు బి పాయింట్ వరకు డిస్టెన్స్ అనేది మనకి ఎంత అవ్వడం జరిగిందండి, 4 మీటర్స్ అవ్వడం జరిగింది. ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్ ప్లేస్ మీద వచ్చేసి 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. సో నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఆర్ఏ అంటే నాకు 3 కిలో న్యూటన్స్ మైనస్, ఓకేనా, ఆర్ఏ అంటే నాకు 3 కిలో న్యూటన్స్ మైనస్ డబ్ల్యూ అంటే నాకు ఎంత అండి 2 కదండి. ఓకేనా, 2 ఇంటూ నాకు వచ్చేసి ఏదైతే 4 మీటర్స్ ఉందో 4 మీటర్స్ వరకు నాకు యాక్ట్ అవడం జరుగుతుంది. ఓకేనా, 2 ఇంటూ 4 మీటర్స్ నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇంటూ ఏదైతే ఇక్కడ నార్మల్ గా ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్ ప్లేస్ లో మనం వచ్చేసి 4 సబ్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది కదండి. ఓకేనా, 2 ఇంటూ 4 మీటర్స్. ఓకేనా, నాకు వచ్చేసి కనుక చూసుకుంటే 3 కిలో న్యూటన్స్ మైనస్ 2 ఇంటూ 4 నాకు వచ్చేసి కనుక చూసుకుంటే 8 కిలో న్యూటన్స్. ఓకేనా, నాకు వచ్చేసి ఏదైతే షియర్ ఫోర్స్ అట్ బి ఏదైతే ఉందో షియర్ ఫోర్స్ అట్ బి నాకు వచ్చేసి -5 కిలో న్యూటన్స్ అనే వాల్యూ అనేది నాకు రావడం జరిగింది. ఓకేనా,
సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఏదైతుందో షియర్ ఫోర్స్ ఎట్ ఏ వచ్చేసి నాకు 3 కిలో న్యూటన్స్ రావడం జరిగింది. అదే విధంగా షియర్ ఫోర్స్ ఎట్ బి ఏదైతుందో షియర్ ఫోర్స్ ఎట్ బి అనేది నాకు -5 కిలో న్యూటన్స్ అనేది రావడం జరిగింది. అంటే ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు షియర్ ఫోర్స్ అనేది నాకు పాజిటివ్ వాల్యూ నుంచి నెగటివ్ వాల్యూ వరకు నాకు ఏంటంటే వేరీ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి నాకు 3 కిలో న్యూటన్స్ నుంచి పాజిటివ్ 3 కిలో న్యూటన్స్ నుంచి నాకు వచ్చే షియర్ ఫోర్స్ వాల్యూ అనేది -5 కిలో న్యూటన్స్ లోకి వచ్చిందంటే ఏదో ఒక పాయింట్ దగ్గర నాకు వచ్చే షియర్ ఫోర్స్ వాల్యూ అనేది 0 అవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత డిస్టెన్స్ లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే మనకు వచ్చేసి ఆ పాయింట్ అనేది నాకు ఎక్కడ ఉందో వీడు ఏంటంటే ఇండికేట్ చేయడం అనేది చెప్పలేదు. ఓకేనా, మనకు వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ అనేది 0 అవుతుందని నాకు ఏంటంటే వాడు మెన్షన్ చేయడం జరగలేదు. కాబట్టి మనం వచ్చేసి ఏదైతే ఆ పర్టికులర్ పాయింట్ ఉందో ఆ షియర్ ఫోర్స్ వాల్యూ అనేది ఎంత డిస్టెన్స్ లో మనకు వచ్చేసి ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు వచ్చేసి ఆ షియర్ ఫోర్స్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఆ పాయింట్ అనేది ఏ పాయింట్ నుంచి పోల్చుకుంటే ఎంత డిస్టెన్స్ లో ఉంది అది మనం ఆల్రెడీ ముందు ఏవైతే సమ్స్ ఉన్నాయో సింప్లీ సపోర్టెడ్ సమ్స్ అనేవి చేసేటప్పుడు మనం చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనం ఏంటంటే దానికి సంబంధించి ఏదైతే ఆ పర్టికులర్ షియర్ ఫోర్స్ వాల్యూ అనేది ఎక్కడైతే 0 అవుతుందో ఆ 0 అయ్యే పాయింట్ అనేది మనకి ఏ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే పర్టికులర్ గా మనం వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఒక పర్టికులర్ ఇక్కడ నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఇప్పుడు నాకు ఏదైతే ఇదే ఎక్స్ఎక్స్ అనే యాక్సిస్ అని మనం తీసుకుందామండి. ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ దగ్గర నాకు వచ్చేసి షియర్ ఫోర్స్ వాల్యూ అనేది 0 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ దగ్గర నాకు వచ్చే షియర్ ఫోర్స్ అనే వాల్యూ అనేది 0 అవడం జరుగుతుంది. ఆ డిస్టెన్స్ వచ్చేసి నాకు వచ్చేసి కనుక చూసుకుంటే x అనే డిస్టెన్స్ నేను తీసుకోవడం జరిగింది. అంతే కదండి. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నాకు వచ్చేసి ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ లో నేను వచ్చేసి fx ఏదైతే ఉందో fx ప్లేస్ లో నేను 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు వచ్చేసి కనుక చూసుకుంటే షియర్ ఫోర్స్ అనేది 0. ఓకేనా, ఒక పర్టికులర్ x అనే డిస్టెన్స్ దగ్గర నేను తీసుకున్నాను కాబట్టి fx is 0. ఓకేనా, సో ఏదైతే fx ఉందో fx ప్లేస్ లో నేను 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే RA ఏదైతే ఉందో RA వచ్చేసి నాకు 3 కిలో న్యూటన్స్. ఓకేనా, మైనస్ w ఇంటూ ఎక్సే కదండి. ఓకేనా, ఏదైతే ఈ w ఇంటూ ఎక్సే కదండి నాకు వచ్చేసి సంథింగ్ ఒక x అనే డిస్టెన్స్ లో నాకు వచ్చేసి లోడ్ అనేది ఈ విధంగా యాక్ట్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ W ఉందో W ప్లేస్ లో దాని యొక్క ఇంటెన్సిటీ అనేది మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, 3 కిలో న్యూటన్స్ మైనస్ W అంటే మనకు వచ్చేసి 2 అనేది ఇవ్వడం జరిగింది కదండి ఇంటూ x. ఓకేనా, 2 ఇంటూ x. ఇప్పుడు వచ్చేసి నాకు ఏదైతే x ఉందో x వాల్యూ నాకు కావాలి అంతే కదండి. ఏదైతే ఈ పర్టికులర్ x ఏదైతే ఉందో x వాల్యూ వచ్చేసి నాకు కావాలి కాబట్టి నేను ఏంటంటే ఈ x ని వదిలేసుకొని ఓవరాల్ గా ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్స్ వచ్చేసి నేను ఇటువైపు పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నాకు ఏమవుతుందండి ఏదైతే ఈ 3 కిలో న్యూటన్స్ ఏదైతే ఉందో ఈ 3 కిలో న్యూటన్స్ నేను ఇటు పంపించి ఇటువైపు ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ ఉంచేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ -2x ఏదైతే ఉందో ఈ -2x ని వచ్చేసి నేను ఇటువైపు పంపించేసాను అంటే నాకు వచ్చేసి అది +2x కింద మారడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నాకు వచ్చేసి x ఏదైతే ఉందో x యొక్క డిస్టెన్స్ కావాలి కాబట్టి నాకు ఏదైతే 3 కిలో న్యూటన్ బై 2 కిలో న్యూటన్. ఓకేనా, 2 కిలో న్యూటన్ పర్ మీటర్ కదండి. ఓకేనా, 2 కిలో న్యూటన్ పర్ మీటర్ అంతే కదండి. నాకు వచ్చేసి 3 కిలో న్యూటన్ మైనస్ ఇది ఏదైతే ఉంది ఇది వచ్చేసి మనకి 2 కిలో న్యూటన్ పర్ మీటర్ కదండి. సో అందువల్ల ఏంటంటే నాకు ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే 1.5 మీటర్స్ అనేది నాకు రావడం జరుగుతుంది. x ఏదైతే ఉందో x వాల్యూ అనేది నాకు 1.5 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఏదైతే పర్టికులర్ షియర్ ఫోర్స్ ఉందో షియర్ ఫోర్స్ అనేది 0 ఎక్కడ అవుతుందంటే నాకు వచ్చేసి కనుక చూసుకుంటే 1.5 మీటర్స్. ఎక్కడి నుంచి అంటే ఏ పాయింట్ ఏదైతే ఉందో ఏ పాయింట్ నుంచి నేను కన్సిడర్ చేసుకుంటే 1.5 మీటర్స్ దగ్గర నాకు షియర్ ఫోర్స్ వాల్యూ అనేది 0 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అది మనం ఏంటంటే ఎందుకు షియర్ ఫోర్స్ వాల్యూ అనేది పక్కాగా 0 అవుతుందని మనకు తెలుస్తుందంటే షియర్ ఫోర్స్ అనేది ఏ పాయింట్ నుంచి బి పాయింట్ తో పోల్చుకుంటే పాజిటివ్ వాల్యూ నుంచి నెగిటివ్ వాల్యూలోకి రావడం జరుగుతుంది. అంటే మనకి ఏదో ఒక పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ వాల్యూ అనేది 0 అవుతుంది. నేను మళ్ళీ ఇదే సెక్షన్ తీసేసుకొని చెప్పేశాను కదా అని మీకు కన్ఫ్యూజన్ అయితే వస్తుందండి. కన్ఫ్యూజన్ అయితే ఏం లేదండి. మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయడానికి మనం ఏంటంటే ఈ సెక్షన్ తీసుకున్నాం. అదే విధంగా మనం ఏంటంటే సంథింగ్ x అనేది ఒక సంథింగ్ x అనే డిస్టెన్స్ లో మనకు వచ్చేసి ఆ పాయింట్ అనేది 0 అవుతుంది కాబట్టి దాన్ని ఏంటంటే x అనే డిస్టెన్స్ తీసుకున్నాం. అదే సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ మనం కన్సిడర్ చేసేసుకోవడం జరిగింది. అంతే, అంతకు మించి అక్కడ ఇంకేం జరగలేదు. ఓకేనా, మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ x ఏదైతే ఉందో x వాల్యూ వచ్చేసి మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 1.5 మీటర్స్ లో నాకు వచ్చేసి షియర్ ఫోర్స్ వాల్యూ ఏదైతే ఉందో షియర్ ఫోర్స్ వాల్యూ అనేది 0 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం బెండింగ్ మూమెంట్ ఏదైతే ఉందో సారీ ఇక్కడ వచ్చేసి షియర్ ఫోర్స్ అట్ సి కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నేను వచ్చేసి షియర్ ఫోర్స్ ఏదైతే ఉందో షియర్ ఫోర్స్ అట్ సి నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో నేను వచ్చేసి ఇప్పుడు షియర్ ఫోర్స్ అట్ సి నేను ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు వచ్చేసి ఏదైతే బి నుంచి
నుంచి సి వరకు నాకు వచ్చేసి షియర్ ఫోర్స్ అనేది ఏ విధంగా వేరీ అవుతుందో తెలియాలండి. ఓకేనా? సో నేను వచ్చేసి కనుక చూసుకుంటే ఇప్పుడు B కి C కి మధ్యలో ఒక సెక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ సెక్షన్ యొక్క డిస్టెన్స్ అనేది నాకు వచ్చేసి x అనే డిస్టెన్స్ లో సెక్షన్ అనేది ఉండడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈక్వేషన్ ఫామ్ చేద్దామండి. ఓకేనా? Fx is equals to నాకు వచ్చేసి RA plus RB, ఎందుకంటే లెఫ్ట్ పోర్షన్ లో అప్వర్డ్ ఫోర్సెస్ నాకు వచ్చేసి RA plus RB మైనస్ W into x. ఇదే కదండి నాకు వచ్చేసి ఈక్వేషన్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే షియర్ ఫోర్స్ ఎట్ B నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేస్తానండి. ఓకేనా? షియర్ ఫోర్స్ ఎట్ B నాకు వచ్చేసి కనుక చూసుకుంటే x యొక్క డిస్టెన్స్ వచ్చేసి 4 మీటర్స్, అంతే కదండి. ఏదైతే ఏ పాయింట్ ఉందో ఏ పాయింట్ నుంచి నాకు వచ్చేసి ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ వరకు నాకు వచ్చేసి 4 మీటర్స్ డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నాకు వచ్చేసి 2 మీటర్స్ డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, అంతే కదండి. సో ఏదైతే x ఉందో x అనేది x వాల్యూ అనేది నేను ఈ పర్టికులర్ ఈక్వేషన్ లో 4 మీటర్స్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వచ్చేసి కనుక చూసుకుంటే RA ప్లస్ RB అంతే అండి. నాకు వచ్చేసి కనుక చూసుకుంటే టోటల్ గా 12 కిలో న్యూటన్స్, అంతే కదండి. RA వచ్చేసి 3 కిలో న్యూటన్స్, RB వచ్చేసి 9 కిలో న్యూటన్స్. ఓకేనా? W వచ్చేసి 2 ఇంటూ x అంటే నాకు వచ్చేసి 4 మీటర్స్. ఓకేనా? నాకు వచ్చేసి 12 లో నుంచి నాకు వచ్చేసి 8 కనుక తీస్తే ఓవరాల్ గా షియర్ ఫోర్స్ ఎట్ B ఏదైతుందో షియర్ ఫోర్స్ ఎట్ B నాకు వచ్చేసి 4 అనేది రావడం జరిగిందండి. ప్లస్ 4 కిలో న్యూటన్స్ అనేది నాకు రావడం జరిగింది. అంటే మనం వచ్చేసి ముందు ఈక్వేషన్ ఏదైతుందో ముందు ఈక్వేషన్ లో షియర్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే B దగ్గర మనకి ఎంత రావడం జరిగిందండి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే -5 కిలో న్యూటన్స్ అనేది రావడం జరిగింది. అంటే -5 కిలో న్యూటన్స్ నుంచి మళ్ళీ నాకు ఏదైతే షియర్ ఫోర్స్ వాల్యూ ఉందో +4 లోకి రావడం జరిగింది. అది ఎందువల్ల వస్తుందంటే నాకు వచ్చేసి ఏదైతే ఏ నుంచి బి వరకు షియర్ ఫోర్స్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ రావడం జరిగింది. మనకి బి ఏదైతుందో బి పాయింట్ దగ్గర మళ్ళీ ఒక రియాక్షన్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక పాయింట్ లోడ్ కింద ఇంకొక రియాక్షన్ అనేది బి పాయింట్ దగ్గర యాక్ట్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల మనకి ఏంటంటే షియర్ ఫోర్స్ వాల్యూ అనేది మళ్ళీ పాజిటివ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి. ఓకేనా? సపోర్ట్ అనేది ఉండడం వల్ల మనకు వచ్చేసి షియర్ ఫోర్స్ వాల్యూ అనేది పాజిటివ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే బి పాయింట్ దగ్గర మనకు వచ్చేసి -5 వరకు ఉంది. -5 నుంచి మనకి అదైతే అక్కడ సపోర్ట్ అనేది ఉండడం వల్ల రియాక్షన్ అనేది ఉండడం వల్ల మనకు వచ్చే షియర్ ఫోర్స్ అనేది మళ్ళీ అదే బి పాయింట్ దగ్గర మనకు వచ్చేసి 4 కిలో న్యూటన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అదే షియర్ ఫోర్స్ వాల్యూ ఏదైతుందో షియర్ ఫోర్స్ అట్ సి ఏదైతుందో అట్ సి నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. అట్ సి కనుక చూసుకుంటే నాకు వచ్చేసి x వాల్యూ ఎంత అండి, 6 మీటర్స్, అంతే కదండి. నాకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను తీసుకోవడం జరుగుతుంది 6 మీటర్స్. సో ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ లో మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామని నాకు వచ్చేసి కనుక చూసుకుంటే RA ప్లస్ RB వచ్చేసి నాకు 12 కిలో న్యూటన్స్ మైనస్ W వచ్చేసి 2 ఇంటూ x అంటే మనకు వచ్చేసి 6. ఓకేనా? సో 12 మైనస్ 12 నాకు వచ్చేసి కనుక చూసుకుంటే 0. అంటే ఏదైతే షియర్ ఫోర్స్ ఉందో షియర్ ఫోర్స్ అట్ సి వచ్చేసి నాకు వాల్యూ అనేది 0 అనేది రావడం జరిగింది. ఓకేనా? సో షియర్ ఫోర్స్ ఏదైతుందో షియర్ ఫోర్స్ వాల్యూస్ అని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఏదైతుందో బెండింగ్ మూమెంట్ వాల్యూస్ అని మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఓకేనా? ఇప్పుడు నేను బెండింగ్ మూమెంట్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానండి. బెండింగ్ మూమెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ మనకి ఏదైతే ఒక పర్టికులర్ సెక్షన్ ఉందో ఏ కి బి కి మధ్యలో బెండింగ్ మూమెంట్ అనేది ఏ విధంగా వేరీ అవుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఒక సెక్షన్ తీసుకున్నానండి, ఏ పాయింట్ నుంచి అది వచ్చేసి నాకు x అనే డిస్టెన్స్ లో ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఏదైతుందో బెండింగ్ మూమెంట్ అట్ x నేను ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. అంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఫామ్ చేద్దామంటే తర్వాత వాల్యూస్ అని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి బెండింగ్ మూమెంట్ అట్ x మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ వాల్యూస్ అని తీసుకుందామండి x వరకు. అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే RA ఇంటూ x. ఓకేనా? మనకు వచ్చేసి కనుక చూసుకుంటే RA ఇంటూ x అది వచ్చేసి నాకు పాజిటివ్, ఎందుకంటే మనకు వచ్చేసి లెఫ్ట్ పోర్షన్ లో క్లాక్ వైజ్ మూవ్మెంట్. ఓకేనా? నాకు వచ్చేసి పాజిటివ్. అదే విధంగా ఏదైతే W ఉందో W వచ్చేసి నాకు డౌన్వర్డ్ యాక్ట్ అవ్వడం జరుగుతుంది. అదే కనుక చూసుకుంటే మైనస్ W ఇంటూ x. ఓకేనా? ఇంటూ x/2, అంతే కదండి. మనకు వచ్చేసి ఏదైతే ఈ టోటల్ లోడ్ ఏదైతే ఈ లోడ్ వచ్చేసి మనకి ఇంటూ x అనే లెంత్ వరకు మనకి యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది, x అనే లెంత్ వరకు యాక్ట్ అవుతుంది. అది వచ్చేసి మనకి లోడ్ ఇంటెన్సిటీ అనేది ఎంత డిస్టెన్స్ తో యాక్ట్ అవ్వడం జరుగుతుంది మనకు వచ్చేసి అది పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది కదండి. ఎక్కడ x/2 అనే డిస్టెన్స్ దగ్గర. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అంతే మనకు వచ్చేసి ఇప్పుడు x/2 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి ఈక్వేషన్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే RA ఇంటూ x మైనస్ W ఇంటూ x²/2. ఇదే కదండి మనకి ఈక్వేషన్. ఇప్పుడు వచ్చేసి నేను షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ ఏదైతుందో బెండింగ్ మూమెంట్ అట్ B నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నానండి. బెండింగ్ మూమెంట్ అట్ B మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చేసి ఓవరాల్ గా 0 రావడం జరుగుతుంది, ఎందుకంటే మనకు వచ్చేసి అక్కడ ఎటువంటి డిస్టెన్స్ లేదు కాబట్టి. ఓకేనా? బెండింగ్ మూమెంట్ అట్ A ఏదైతుందో బెండింగ్ మూమెంట్ అట్ A వచ్చేసి నాకు 0. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఏదైతే బెండింగ్ మూమెంట్ అట్ B ఏదైతుందో బెండింగ్ మూమెంట్ అట్ B మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేద్దామండి. బెండింగ్ మూమెంట్ అట్ B. ఓకేనా? బెండింగ్ మూమెంట్ అట్ B మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. బెండింగ్ మూమెంట్ అట్ B మనం ఫైండ్ అవుట్ చేద్దామంటే x ఏదైతుందో x వాల్యూ మనం ఎంత తీసుకుంటామండి, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 4 మీటర్స్ అని మనం తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే A నుంచి B వరకు మనకి 4 మీటర్స్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్ లో ఆ వాల్యూస్ అన్న సబ్స్టిట్యూట్ చేయండి. RA మనకు వచ్చేసి 3 ఇంటూ x అంటే 4 మైనస్ W ఇంటూ 4²/2. ఓకేనా? 4²/2 అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 8 రావడం జరుగుతుంది, ఎందుకంటే 16/2 8. ఓకేనా? మనకి W ఏదైతుందో W వాల్యూ మనకు మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 2. ఓకేనా? సో 2 ఇంటూ 8 మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఇక్కడ 12 మైనస్ 16 అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే -4 కిలో న్యూటన్ మీటర్స్ అనేది మనకి బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది రావడం జరుగుతుందండి అట్ B పాయింట్ దగ్గర. ఓకేనా? అట్ B పాయింట్ దగ్గర మనకు వచ్చేసి -4
కిలో న్యూటన్ మీటర్స్ అనేది బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బెండింగ్ మూమెంట్ అనేది ఏదైతే సి పాయింట్ ఉందో సి పాయింట్ దగ్గర మనకి జీరో అండి. ఓకేనా, మనం డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఓకేనా, బెండింగ్ మూమెంట్ అట్ సి ఏదైతే ఉందో సి పాయింట్ దగ్గర కూడా మనకి జీరో. సో మీకు అంతకీ డౌట్ గా ఉంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ రెండింటికి మధ్య ఈక్వేషన్ అనేది తీసుకోండి. ఎందుకు నేను బెండింగ్ మూమెంట్ సి పాయింట్ దగ్గర డైరెక్ట్ గా జీరో అనేది చెప్పేస్తున్నాను అంటే మనకు వచ్చేసి అక్కడ ఎటువంటి లోడు లేదండి. ఓకేనా, సో మనకు వచ్చేసి ఏదైతే ఈక్వేషన్ ఉంది ఈక్వేషన్ లో ఓవరాల్ గా వాల్యూస్ అనేవి తీసుకొని మనకి వేస్తే జీరో రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక మెయిన్ కండిషన్ అండి, మనకు వచ్చేసి ఇందాక మనం ఏం చేయడం జరిగిందండి, షియర్ ఫోర్స్ అనేది ఏదైతే షియర్ ఫోర్స్ ఉందో మనకు వచ్చేసి అది జీరో అవడం జరిగిందండి. ఎక్కడ అంటే మనకు వచ్చేసి 1.5 మీటర్స్ దగ్గర మనకు వచ్చేసి షియర్ ఫోర్స్ అనేది జీరో అవడం జరిగింది. అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఆర్ఏ అండ్ ఆర్బి ఈ మధ్యలో కదండి మనకి 1.5 అనేది ఉండడం జరిగింది. అంటే కనుక ఏదైతే ఈ షియర్ ఫోర్స్ అనేది జీరో అయిందో మనకు వచ్చేసి ఆర్ఏ ఆర్బి ఏదైతుందో ఈ పోర్షన్ మనకి ఏంటండి సింప్లీ సపోర్టెడ్ పోర్షన్. సో సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ అంటే మనకు వచ్చేసి సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకోండి. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో మనకు వచ్చే షియర్ ఫోర్స్ అనేది ఎక్కడైతే జీరో అవుతుందో అక్కడ బెండింగ్ మూమెంట్ అనేది మాక్సిమం ఉంటుంది. ఆ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వేర్ ఈస్ ద షియర్ ఫోర్స్ ఈస్ జీరో ఇన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, అట్ దట్ పాయింట్ ద బెండింగ్ మూమెంట్ ఈస్ మాక్సిమం. ఓకేనా, ఏ పాయింట్ దగ్గర అయితే మనకి షియర్ ఫోర్స్ అనేది జీరో అవుతుందో ఆ పాయింట్ దగ్గర మనకి బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది మాక్సిమం అవుతుంది. అంటే మనకు వచ్చేసి ఇప్పుడు షియర్ ఫోర్స్ వాల్యూ అనేది జీరో అయింది ఎక్కడంటే మనకు వచ్చేసి 1.5 మీటర్స్ దగ్గర మనకి షియర్ ఫోర్స్ వాల్యూ అనేది జీరో అయింది. సో అదే 1.5 మీటర్స్ దగ్గర మనకి బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది మాక్సిమం ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే మనకు వచ్చేసి ఎక్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ ప్లేస్ లో మనం వచ్చేసి 1.5 ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు నేను ఈ ఈక్వేషన్ లోనే సబ్స్టిట్యూట్ చేసేయమంటున్నానంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఆ పర్టికులర్ 1.5 అనేది మనకు వచ్చేసి ఈ పోర్షన్ మధ్యలో ఉండడం జరిగింది కాబట్టి మనకు వచ్చేసి దానికి సంబంధించి ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ ఈక్వేషన్ వచ్చేసి ఇదే ఈక్వేషన్ కాబట్టి మనం ఏంటంటే ఆ ఎక్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ ప్లేస్ లో మనం వచ్చేసి 1.5 ఏదైతే ఉందో 1.5 ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ అనేది ఎంత రావడం జరుగుతుందో చూద్దామండి. ఆ బెండింగ్ మూమెంట్ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే మాక్సిమం బెండింగ్ మూమెంట్ అండి. ఎందుకంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు వచ్చే షియర్ ఫోర్స్ వాల్యూ ఏదైతే ఉందో షియర్ ఫోర్స్ వాల్యూ అనేది మనకి జీరో అవ్వడం జరిగింది. అందువల్ల మనకి ఏంటంటే సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ లో ఎక్కడైతే షియర్ ఫోర్స్ అనేది జీరో అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ అనేది మాక్సిమం లో ఉండడం జరుగుతుంది. అందువల్ల మనం ఏంటంటే 1.5 మీటర్స్ ఏదైతుందో 1.5 మీటర్స్ దగ్గర మనం బెండింగ్ మూమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. ఓకేనా, సో బెండింగ్ మూమెంట్ అట్ 1.5 మీటర్స్ లేదంటే 1.5 మీటర్స్ ఏదైతుందో 1.5 మీటర్స్ పాయింట్ మనం సంథింగ్ ఒక డి పాయింట్ అనుకుందామండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ ప్లేస్ లో మనం 1.5 ని సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఆర్ఏ అంటే మనకు వచ్చేసి 3 ఇంటూ ఎక్స్ అంటే మనకు వచ్చేసి 1.5 అంటే ఇది ఓవరాల్ గా వచ్చేసి 4.5 మైనస్ డబ్ల్యూ అంటే మనకు వచ్చేసి 2 ఇంటూ 1.5 స్క్వేర్ బై 2 అంటే ఈ వాల్యూ మనకి ఎంత వస్తుందండి 1.5 స్క్వేర్ అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే 2.25 అంతే కదండి. ఇప్పుడు ఏదైతే ఈ టూ రెండు మనకు వచ్చేసి క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. మనకు వచ్చేసి 1.5 స్క్వేర్ అంటే మనకి ఎంత అండి వాల్యూ 2.25 అంటే 4.5 మైనస్ 2.25 మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా వాల్యూ అనేది ఎంత రావడం జరుగుతుంది అంటే మనకి కనుక చూసుకుంటే 2.25 వాల్యూ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, 2.25 కిలో న్యూటన్ మీటర్ అనేది మనకి బెండింగ్ మూమెంట్ అండి. ఏదైతే పాయింట్ దగ్గర షియర్ ఫోర్స్ అనేది జీరో అయిందో అదే పాయింట్ దగ్గర మనకి బెండింగ్ మూమెంట్ వాల్యూ ఎంత అండి మనకు వచ్చేసి మాక్సిమం బెండింగ్ మూమెంట్ వాల్యూ. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ హైయెస్ట్ బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది ఎంతే రావడం జరిగిందండి. ఓకేనా, 2.25 ఎందుకంటే మనకి ఏ పాయింట్ ఏదైతే ఉందో ఏ పాయింట్ దగ్గర మనకి బెండింగ్ మూమెంట్ వాల్యూ వచ్చేసి జీరో. అదే విధంగా బి పాయింట్ ఏదైతే ఉందో బి పాయింట్ దగ్గర మన బెండింగ్ మూమెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అది కనుక చూసుకుంటే -4 కిలో న్యూటన్స్ అనేది మనకి రావడం జరిగింది. అంటే ఏదైతే పర్టికులర్ పాయింట్ మనకి -4 కిలో న్యూటన్స్ మీటర్ రావడం జరిగింది అది వచ్చేసి బి పాయింట్ దగ్గర మనకు వచ్చి ఇప్పుడు ఏదైతే ఇక్కడ పాజిటివ్ క్వాంటిటీలో ఉంది ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి హైయెస్ట్ బెండింగ్ మూమెంట్ అంటే మాక్సిమం బెండింగ్ మూమెంట్. ఓకేనా, ఎక్కడ వచ్చిందంటే షియర్ ఫోర్స్ వాల్యూ అనేది ఎక్కడ జీరో అయిందో అక్కడ మనకి ఏంటంటే మాక్సిమం బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే డయాగ్రామ్ ఉందో వాటికి సంబంధించిన షియర్ ఫోర్స్ అలాగే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ మనం ఇండికేట్ చేద్దామండి. ఇప్పుడు ఏదైతే ఈ లైన్స్ ఉన్నాయి ఈ లైన్స్ ఏంటంటే నేను ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఎంటైర్ లెంత్ ఏదైతుందో ఈ లెంత్ నేను ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఇండికేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షియర్ ఫోర్స్ ఏదైతుందో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది డ్రా చేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా, సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే నేను వచ్చి ఒక పర్టికులర్ రిఫరెన్స్ లైన్ నేను తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈ పర్టికులర్ రిఫరెన్స్ లైన్ ఏదైతే రిఫరెన్స్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ కనుక చూసుకుంటే ఏ పాయింట్ ఇక్కడ కనుక చూసుకుంటే బి పాయింట్ ఏదైతే ఈ పాయింట్ ఉందో నాకు వచ్చేసి ఇది బి పాయింట్ అలాగే ఇది కనుక చూసుకుంటే సి పాయింట్ అండి. ఓకేనా, సో షియర్ ఫోర్స్ ఎట్ ఏ మనకి ఎంత రావడం జరిగిందండి మనకి కనుక చూసుకుంటే ఏదైతే 3 కిలో న్యూటన్స్ మనకి ఏంటంటే షియర్ ఫోర్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకుంటే షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఏదైతుందో షియర్ ఫోర్స్ ఎట్ ఏ అనేది మనకి 3 కిలో న్యూటన్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఏ పాయింట్ ఉందో ఏ పాయింట్ దగ్గర వచ్చేసి నాకు షియర్ ఫోర్స్ అనేది 3 కిలో న్యూటన్స్ రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా నేను 3 కిలో న్యూటన్స్ ఇండికేట్ చేశాను. ఇప్పుడు ఏదైతే బి పాయింట్ ఉందో బి పాయింట్ దగ్గర నాకు షియర్ ఫోర్స్ వాల్యూ ఏదైతే అది వచ్చేసి నాకు -4 రావడం జరిగింది. ఓకేనా, -4
-4 కిలో న్యూటన్స్ అనేది రావడం జరిగింది. ఏదైతే బి పాయింట్ ఉందో బి పాయింట్ దగ్గర నాకు వచ్చేసి -4 కిలో న్యూటన్సే కదండి నాకు ఏదైతే షియర్ ఫోర్స్ వాల్యూ ఉందో షియర్ ఫోర్స్ -5 కిలో న్యూటన్స్ ఓకేనా. -5 కిలో న్యూటన్స్ అనేది నాకు షియర్ ఫోర్స్ వాల్యూ రావడం జరిగింది ఓకేనా. ఇక్కడ -5 కిలో న్యూటన్స్ ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే అదే బి పాయింట్ దగ్గర నాకు వచ్చేసి మళ్ళీ షియర్ ఫోర్స్ వాల్యూ అనేది +4 కిలో న్యూటన్స్ లోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ రియాక్షన్ ఏదైతుందో రియాక్షన్ అనేది యాక్ట్ అవ్వడం వల్ల ఓకేనా. నాకు వచ్చేసి ఇప్పుడు ఈ పోర్షన్ ఏదైతుందో ఈ పోర్షన్ వచ్చేసి నాకు +4 కిలో న్యూటన్స్ ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఏదైతే సి పాయింట్ ఉందో సి పాయింట్ దగ్గర మళ్ళీ నాకు షియర్ ఫోర్స్ ఏదైతుందో షియర్ ఫోర్స్ వాల్యూ వచ్చేసి 0 ఓకేనా. ఎందుకు నేను ఈ విధంగా లైన్స్ ఇండికేట్ చేశానో మీకు తెలుసండి. ఎందుకంటే యాజ్ పర్ స్ట్రైట్ లైన్ లా నేను ఇండికేట్ చేయడం జరిగింది. ఎందుకు స్ట్రైట్ లైన్ లా ఉంటే మనకు వచ్చేసి ఇక్కడ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో ఈ ఈక్వేషన్ లో మనకు వచ్చేసి ఎటువంటి స్క్వేర్ టర్మ్స్ లేవు కాబట్టి మనం వచ్చేసి యాజ్ పర్ స్ట్రైట్ లైన్ లా ఇండికేట్ చేయడం జరిగింది. అది కూడా వేరియింగ్ గా ఎందుకు ఇండికేట్ చేశారంటే మనకు వచ్చి ఇక్కడ లెంత్ మారుతున్న కొద్దీ మనకు వచ్చి షియర్ ఫోర్స్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వచ్చే షియర్ ఫోర్స్ ఈక్వేషన్ ఏదైతుందో షియర్ ఫోర్స్ ఈక్వేషన్ అనేది లెంత్ పై డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి మనకు వచ్చేసి లెంత్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ షియర్ ఫోర్స్ వాల్యూ అనేది డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. కాబట్టి మనం వచ్చేసి యాజ్ పర్ లెంత్ ప్రకారం మనకి ఏంటంటే షియర్ ఫోర్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ రావడం జరిగింది. ఎందుకంటే మనకు వచ్చేసి అక్కడ మైనస్ వాల్యూలో ఉంది కాబట్టి రైట్. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే అయితే బి పాయింట్ నుంచి సి పాయింట్ నుంచి కూడా మనకు వచ్చేసి ఏంటంటే యాజ్ పర్ స్ట్రైట్ లైన్ మనకి షియర్ ఫోర్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన ఈక్వేషన్ కూడా మనకు వచ్చేసి ఎటువంటి స్క్వేర్ టర్మ్స్ లేవు, నార్మల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా మనం ఇండికేట్ చేయొచ్చండి. ఏదైతే ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఇక్కడ మనకి 0 అవుతుంది కదండి ఓకేనా. ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఎంత చెప్పుకోవడం జరిగిందని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. ఏదైతే ఈ పాయింట్ ఉంది ఈ పాయింట్ దగ్గర మన షియర్ ఫోర్స్ వాల్యూ 0 అవుతుంది. ఆ పాయింట్ అనేది మనకి 1.5 మీటర్స్ లో ఉండడం జరిగింది ఓకేనా. ఆ పాయింట్ ఏదైతే ఆ పాయింట్ ని మనం డి పాయింట్ అనుకుందామండి ఓకేనా. ఇప్పుడు ఏదైతే ఈ పాయింట్ ఉంది ఈ పాయింట్ అనుకుందాం. ఏదైతే ఈ పాయింట్ ఉంది దీని వచ్చేసి మనం ఎఫ్ పాయింట్ అనుకుందామండి ఓకేనా. సో షియర్ ఫోర్స్ వాల్యూ ఏదైతుందో షియర్ ఫోర్స్ వాల్యూ మనకి ఈ విధంగా రావడం జరిగింది ఓకేనా. ప్లస్ మైనస్ ఇది కనుక చూసుకుంటే పాజిటివ్ వాల్యూ ఓకేనా. సో షియర్ ఫోర్స్ ఏదైతుందో షియర్ ఫోర్స్ వాల్యూ మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఏదైతుందో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మనం ఫైండ్ అవుట్ చేద్దామండి ఓకేనా. ఏదైతే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతుంది ఈ పర్టికులర్ ప్రాబ్లం కి సంబంధించి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏదైతుందో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండికేట్ చేద్దామండి రైట్. ఇప్పుడు ఏదైతే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ నేను తీసుకోవాలో నాకు వచ్చేసి ఎంటైర్ లెంత్ ని తీసుకోవడం జరిగింది. ఏదైతే ఒక రిఫరెన్స్ లైన్ ఏదైతుందో ఒక రిఫరెన్స్ లైన్ ని తీసుకోవడం జరిగింది ఓకేనా. మనకు వచ్చేసి పాజిటివ్స్ లోనే నెగిటివ్స్ లో రావడం జరిగింది కాబట్టి మిడ్ తీసుకుందామండి ఓకేనా. మనకు వచ్చేసి టోటల్ గా నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఎక్కడో తీసేసుకుంటాం లైన్ అనేది ఓకేనా. మనకు వచ్చేసి ఎంటైర్ పాజిటివ్ రావడం జరుగుతుంది అనుకోండి మనకి అయితే బాటమ్ ఉందో బాటమ్ లో తీసేసుకోవడం జరుగుతుంది. బట్ మనకి ఏంటంటే పాజిటివ్ లో నెగిటివ్ లోనే వస్తుంది కాబట్టి మనం ఏంటంటే ఈ పర్టికులర్ మిడిల్ పాయింట్ ఏదైతే మిడిల్ పాయింట్ మనం తీసుకుందామండి ఓకేనా. ఏదైతే ఇది ఏ పాయింట్ ఇది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి బి పాయింట్ ఏదైతే ఈ పాయింట్ ఇది వచ్చేసి మనకి కనుక చూసుకుంటే సారీ ఇది సి పాయింట్ ఇక్కడ కనుక చూసుకుంటే బి పాయింట్ ఓకేనా. సో ఏదైతే బెండింగ్ మూమెంట్ ఉందో బెండింగ్ మూమెంట్ అట్ ఏ వచ్చేసి మనకి 0 అండి ఓకేనా. ఏదైతే ఏ పాయింట్ ఉందో ఏ పాయింట్ దగ్గర నాకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ ఏదైతే ఉందో బెండింగ్ మూమెంట్ వచ్చేసి 0. సో ఏ నుంచి బి వరకు నాకు బెండింగ్ మూమెంట్ అనేది ఏ విధంగా వేరీ అవుతుందండి. ఏదైతే ఏ పాయింట్ ఉందో ఏ పాయింట్ నుంచి నాకు బెండింగ్ మూమెంట్ అనేది బి పాయింట్ వరకు ఏ విధంగా వేరీ అవుతుంది మనకి కనుక చూసుకుంటే -4 కిలో న్యూటన్ మీటర్స్ అనేది రావడం జరిగింది. అట్ బి దగ్గర నాకు వచ్చేసి షియర్ బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ -4 కిలో న్యూటన్ మీటర్ నేను ఏ విధంగా ఇండికేట్ చేస్తాను పారాబోలికా లేదంటే స్ట్రైట్ లైన్ లా ప్రకారమా అది తెలియాలంటే మనకు వచ్చేసి ఏదైతే బెండింగ్ మూమెంట్ వాల్యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మాక్సిమం అయిందో తెలియాలండి ఓకేనా. సో మనకి ఏదైతే ఈ డి పాయింట్ ఉందో ఈ డి పాయింట్ దగ్గర నాకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది మాక్సిమం అవడం జరిగింది ఓకేనా. ఏదైతే ఈ డి పాయింట్ ఉందో ఈ డి పాయింట్ దగ్గర నాకు బెండింగ్ మూమెంట్ వాల్యూ అనేది మాక్సిమం అవడం జరిగింది. అంటే ఎక్కడ కనుక చూసుకుంటే ఇప్పుడు నేను ఈ బెండింగ్ మూమెంట్ ఏదైతే ఉందో ఈ బెండింగ్ మూమెంట్ నేను ఈ విధంగా ఇండికేట్ చేస్తానండి ఓకేనా. ఈ విధంగా ఇండికేట్ చేస్తాను. ఎందుకు నేను యాజ్ పర్ పారాబోలిక్ లా ప్రకారం ఇండికేట్ చేస్తాను అంటే నాకు వచ్చేసి అక్కడ స్క్వేర్ టర్మ్స్ లో ఈక్వేషన్ అనేది రావడం జరిగింది కాబట్టి నేనంటే ఇక్కడ పారాబోలిక్ లా ప్రకారం నేను ఏంటంటే బెండింగ్ మూమెంట్ ఇండికేట్ చేయడం జరుగుతుంది ఓకేనా. సో ఏదైతే ఈ బెండింగ్ మూమెంట్ ఉందో నాకు వచ్చేసి ఇక్కడ ఏదైతే బి పాయింట్ ఉందో బి పాయింట్ దగ్గర నాకు వచ్చేసి మైనస్ లోకి వెళ్ళడం జరిగింది అంతే కదండి. సో బి పాయింట్ ఏదైతే ఉందో బి పాయింట్ దగ్గర నాకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ అనేది మైనస్ టర్మ్స్ లోకి వెళ్ళడం జరిగింది. అదే బి పాయింట్ నుంచి నాకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ అనేది సి పాయింట్ వరకు ఏ విధంగా వేరీ అవడం జరిగిందండి. ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే నాకు వచ్చేసి 0 ఓకేనా. 0 వరకు నాకు బెండింగ్ మూమెంట్ అనేది వెళ్ళడం జరిగింది. ఇది కూడా మనకు వచ్చేసి అయితే ఈ రెండు లైన్స్ ఉన్నాయి ఈ రెండు లైన్స్ కూడా మనకి కర్వ్స్ అండి. ఎందుకంటే మనకు వచ్చేసి టోటల్ ఈక్వేషన్ అది స్క్వేర్ టర్మ్స్ లో రావడం జరిగింది కాబట్టి నాకు వచ్చేసి ఇది కూడా ఏదైతే పారాబోలిక్ లా ప్రకారమే వేరీ అవడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. సో ఇవి ఏంటంటే కర్వ్స్ అండి ఓకేనా. మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ బెండింగ్ మూమెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ బెండింగ్ మూమెంట్ వాల్యూ వచ్చేసి నాకు -4 కిలో న్యూటన్ మీటర్. ఈ పాయింట్ వచ్చేసి కనుక చూసుకుంటే నాకు 0. ఏదైతే ఇక్కడ మాక్సిమం లో వచ్చిన బెండింగ్ మూమెంట్ నాకు ఎంత అంటే కనుక చూసుకుంటే +2.25 కిలో న్యూటన్ మీటర్స్ అనే బెండింగ్ మూమెంట్ నాకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్ ఉంది ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా చూసారంటే అంటే మనకి పాజిటివ్ నుంచి నెగిటివ్ గా రావడం జరుగుతుంది. ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్ ఉందో ఆ పాయింట్ ని మనం ఈ అనే పాయింట్ తో ఇండికేట్ చేద్దామండి. సో ఏదైతే ఈ అనే పాయింట్ దగ్గర మనకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ గా రావడం జరిగింది. ఆ ఈ అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని మనం ఏమంటామంటే
పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ లేదంటే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అని కూడా అంటామండి. ఓకేనా? సో ఈ అనే పాయింట్ దగ్గర కదండి మనకు వచ్చేసి బెండింగ్ మూమెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం జరిగింది. ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ నే మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ లేదంటే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అని కూడా మనం అనడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే షియర్ ఫోర్స్ అలాగే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి ఏదైతే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఉందో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ కి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ టాపిక్ ఉందో ఈ టాపిక్ తో మనకి ఏంటంటే బీమ్స్ ఏవైతే ఉన్నాయి బీమ్స్ అయినా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? ఫిక్స్డ్ ఏదైతే కంటిన్యూస్ నేను చెప్పలేదు అంటే మనకు వచ్చేసి సేమ్ ఫినామినా అండి. మీరు అప్లై చేయండి. ఇన్ కేస్ మీకు రాకపోతే నాకు చెప్పండి. నేను ఏంటంటే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి నేను మీకు చెప్తాను. ఓకేనా? సో మనకు వచ్చేసి బీమ్స్ అనే టాపిక్ అనేది మనకి ఇక్కడతో కంప్లీట్ అవడం జరిగిందండి. నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే బెండింగ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో బెండింగ్ ఈక్వేషన్ మనం చూద్దామండి. ఓకేనా? సో ఓవరాల్ గా ఏదైతే ఎక్కడి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇవ్వకపోతే మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అక్కడ రైజ్ చేయండి. మనం వాటికి సంబంధించిన డౌట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. లేదు అనుకుంటే నేనే ఏమైనా తప్పులు చెప్తే మీరు వాటిని ఏంటంటే కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి. మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్. ఓకేనా? నెక్స్ట్ ఏదైతే ఈ బెండింగ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ టాపిక్ తో నేనైతే ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బై.